వారే నాయనో, నీళ్ళైతే చూడండి ఎలా పోతున్నాయో. ప్రారంభకులు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది బిర్యానీ 100 రూపాయలకి మనకి 3 పీసెస్ వేసారు. సో హసనాపురం రూట్లోంచి అయితే మనము వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. హాయ్ హలో గైస్, అందరికీ సలాం నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైకింగ్ ఫుడ్ అండ్ ట్రావెల్. సో మన ఛానల్ అయితే కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే చూడండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే గంట ఉంటుంది, దాన్ని అయితే తట్టండి అనమాట. సో ఈరోజు అయితే మనం ఒక చిన్న పని మీద కొద్ది లాంగ్ అయితే వెళ్ళిపోతున్నాము. అంటే నెల్లూరు నుంచి లాంగ్, అంటే మరీ లాంగ్ కాదు, మన నెల్లూరు నుంచి ఏసిపేటకి వెళ్తున్నాము. ఇంకెళ్ళే దారిలో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, కొండలు. అంటే మనం ఏంటంటే కొద్దిగా ఎలా వచ్చేసాము అంటే రహదారి వనంలోకి వచ్చేసాము అనమాట. సో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పోతా ఏమేమి చేస్తాం, ఏమేమి తింటాం అవన్నీ చూపిస్తాను. ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే మొదలెట్టేద్దామా. దారి అయితే చూడండి చాలా బాగుంటుంది. ఒక పక్క కొండలు, ఒక పక్క ఏమంటే పచ్చని చెట్లు. మనకైతే చూడడానికి చాలా చాలా అందంగా ఉంటుంది అనమాట. నాకైతే లొకేషన్ చాలా బాగా ఇష్టము. ఎందుకంటే రోడ్లోంచి పోతున్నప్పుడే మనకేంది అంటే కనిపిస్తాయి అన్నమాట కొండలు. అంటే మధ్యలో మనం పోతున్నట్టు ఉంటుంది అనమాట. ఈ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. మీలో ఎంతమంది ఈ లొకేషన్లో ట్రావెల్ చేస్తారో, డైలీ జర్నీ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడ మాత్రం వెదర్ కూడా చాలా బాగుంటుంది. అంటే ఆ కొండలకి ఆ మబ్బులకి మధ్యలో గ్యాప్ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది అనమాట. చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఇంకా దగ్గరకు వచ్చేసరికి ఇంకా చాలా బాగా ఆహ్లాదంగా కనిపిస్తుంటుంది. నేచర్ని చూస్తూ ఉంటే అదొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అయితే అనిపిస్తుంటుంది అనమాట. చూడండి, చూస్తూ ఉంటే చూస్తున్నంతసేపు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసుకి అయితే. చుట్టూరు కొండలు, ఆ మధ్యలోంచి రోడ్డు, పక్కన చూస్తే చెట్లు. వాహ్ సూపరు. ఇంతకు ముందైతే సంఘంకి వెళ్ళడానికి అదంతా ఊరు, అంటే ఆత్మూరుకి వెళ్ళాలి అనుకుంటే సంఘంలోంచి వెళ్ళాల్సి వస్తూ ఉండేది అనమాట. దాని తర్వాత అయితే మధ్యలో వేసారు మనకి ఈ 2 కొండల మధ్యలోంచి అయితే ఒక రూట్ ఉంటుంది. అదైతే చాలా బాగుంటుంది. అసలు వెళ్తూ ఉంటే చాలా అప్పుగా ఉంటుంది అనమాట అదైతే. కాకపోతే మనం అటు వెళ్ళకుండా ఇటైతే తిరిగేస్తాం. హసనాపురం రూట్ మీద నుంచి ఏసిపేటకి అయితే వెళ్ళిపోతున్నాం మనము. సో హసనాపురం రూట్లోంచి అయితే మనము వెళ్ళిపోతా ఉన్నాం అనమాట. మీలో ఎంతమంది ఏసిపేట తిరుగుంటే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నేనైతే చిన్నప్పటి నుంచి వెళ్తూనే ఉన్నాను అనమాట దర్గాకి. బాగుంటుంది దర్గా. ఇప్పుడైతే ఇంకా కొద్దిగా బాగా డెవలప్ కూడా అయ్యి ఉంది, బాగానే ఉంటుంది అది చూడడానికి. మీ రిలేషను దర్గాతో ఎలా ఉంటుందో కామెంట్లో అయితే చెప్పండి అనమాట. నేనైతే రెగ్యులర్గా వెళ్ళను, కానీ ఇంతకుముందు చిన్నప్పుడైతే వెళ్ళేది. ఇప్పుడైతే చాలా తగ్గించేసాను వెళ్ళడము. ఇప్పుడు మళ్ళీ చాలా రోజులు అయిపోయింది, ఒకసారి వెళ్దాము అనే కాన్సెప్ట్ అయితే వెళ్తున్నా. ఇంకా మిగతా అన్నీ కూడా చెప్దాము, చూస్తూ ఉండండి. హసనాపురం సెంటర్కి అయితే వచ్చాము. ఇంక దాహం వేస్తున్నానే లోపల మా ఫ్రెండ్ అయితే వాటర్ బాటిల్ తీసుకురావడానికి పోయాడు. ఇంకొచ్చిన తర్వాత రిమైనింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. సో అదనమాట. ఈ సైడ్ అయితే హసనాపురం మీద నుంచి పోతే మనకి వింజమూరు అవన్నీ వస్తాయి. సో ఎవరైతే ఈ రూట్లో ట్రావెల్ చేస్తారో వాళ్ళకైతే ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నిజంగా ఇక్కడ రూట్ అయితే చాలా చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది. వెళ్ళాలంటే ఎంత దూరమైనా సరే వెళ్ళాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రోడ్డు 2 వైపులు చెట్లు ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. మొత్తం మీద అయితే ఏసిపేటకి వెళ్ళాము, తిరుక్కొని అంతా వచ్చేసాము. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దగ్గరలో సంగం బ్యారేజ్ ఉందంట. ఒకసారి పోయి చూద్దామని చెప్పి అనిపించింది, ఎందుకంటే క్లైమేట్ చాలా బాగుంది. సో అక్కడికి వెళ్ళి సెంటర్లో ఏదన్నా ఫ్రైడ్ రైస్ కానీ బిర్యానీ కానీ అలాంటిది ఏదన్నా ఉంటే అది తీసుకొని ఒక దగ్గర ఆపుకొని ప్రశాంతంగా తినేసి వెళ్ళి ఆ సంగం బ్యారేజ్ కూడా చూసేసి మీ అందరికైతే చూపించేస్తాను. ఇదిగో ఇదే. ఇంతకుముందైతే ఆత్మూరుకి వెళ్ళాలంటే సంగం మీద నుంచి వెళ్ళాల్సి వచ్చేది. కాకపోతే ఇప్పుడు 2 కొండల మధ్యలోంచి మనకైతే దారి వేస్తారనమాట. ఇదే ఆ రూటు. చాలా బాగుంటుంది. పోతూ ఉంటే చాలా అప్పుగా కూడా ఉంటుంది, సూపర్ ఉంటుంది. మనం ఇటు పోతే సంఘంకి వెళ్ళొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనమైతే సంఘం దగ్గరికి అయితే వచ్చేసాము. సంఘంలో బండి మీద ఒక బిర్యానీ పెట్టుకొని అమ్ముతా ఉన్నారు. అక్కడ ఏందో జనాలు చాలా బీభత్సంగా ఉన్నారు, క్రౌడ్. సరే అక్కడ ఒక బిర్యానీ తీసుకుందాం అని చెప్పి వెళ్తున్నాను. వెళ్ళి ఒక బిర్యానీ తీసేసుకొని అది టేస్ట్ ఎలా ఉందో చెప్పేస్తా, కాస్ట్ కూడా చెప్పేస్తా. ఇది షాప్ అయితే. షాప్ అంటే బండి పెట్టుకున్నారు, ఆడ బీభత్సంగా తింటా ఉన్నారు, పార్సల్ కూడా తీసుకోపోతా ఉన్నారు. మనం కూడా ఒక పార్సల్ అయితే తీసేసుకున్నాము. ఇంకెలా ఉంటుందో ఏందో మళ్ళీ చెప్పేస్తా. ఇదిగో ఇదే సంగం బ్యారేజ్. సేమ్ మన నెల్లూరు బ్యారేజ్ ఉన్నట్టే ఉంది. ఇప్పుడు సంగం బ్యారేజ్కి అయితే పోతా ఉన్నాము.
ఇదే అన్నమాట సంగం బ్యారేజ్. మనకి నెల్లూరు బ్యారేజ్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది. భలే ఉంది చూడడానికి. ఇక్కడి నుంచి అయితే బాగా మొత్తం కనిపిస్తూ ఉంది. ఆ సంఘం నుంచి అయితే మనం స్ట్రైట్ లోపలికి వచ్చేసాము అంటే దారి ఉందన్నమాట. అక్కడికి వచ్చామంటే ఇదిగో మనకి బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ కానీ తీసుకుంటే మన సంగం బ్యారేజ్ మీదకి అయితే వచ్చేయచ్చు. ఇక్కడ కూడా నీళ్ళు ఎక్కువైనప్పుడు వస్తున్నట్టున్నాయి. చూడండి ఈ విధంగా ఉంది. ఇంకెక్కడ వచ్చేసి ఇదైతే క్లోజ్ చేసేస్తున్నారు. మరి కొద్దిగా సెక్యూరిటీ పర్పస్ కోసమేమో. ఇప్పుడు నీళ్ళు వదలాలా ఆ టైంలో ఏమన్నా వస్తారేమో ఆఫీసర్స్ అలాంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చేసి ఇవి లిఫ్ట్ చేయడము గేట్లు అవన్నీ చేస్తారు. మనకైతే ఇక్కడ ఇదిగో కనిపిస్తూ ఉంది కదా, ఇది జలవనరుల శాఖ మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ అంట. ప్రారంభకులు అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2022లో అయితే ఓపెన్ చేశారు దీన్ని. మొత్తం అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది. చూడ్డానికైతే బాగుంది. మెయిన్ వచ్చేసి ఇప్పుడున్న క్లైమేట్ అయితే మాత్రం చాలా బాగుంది కాబట్టి అంత ఎక్కువగా ఎండ కానీ అదేమీ అనిపించడం లేదనమాట. అందువల్ల ఏంటంటే మనకి చాలా బాగుంది. సో మనమైతే సంగం బ్యారేజ్కి వచ్చేసాము. ఇదిగో సంగం బ్యారేజు. నీళ్ళు అయితే చాలా బాగున్నాయి. చూడ్డానికి కూడా చాలా చాలా బాగుంది. క్లైమేట్ అయితే సూపర్. అసలు నాకైతే మర్చిపోతూ ఉంది. ఆకలి కూడా వేస్తూ ఉంది. బిర్యానీ తెచ్చుకున్నా ఏదన్నా మంచి ప్లేస్ కూర్చొని తినేసి ఎలా ఉందో అది కూడా చెప్పేస్తా. ఇక్కడైతే మాత్రం నేచర్ మాత్రం సూపరు. నీళ్ళు అయితే చూడండి ఎలా పోతున్నాయో. నీళ్ళు ఇన్ఫ్లో అయితే బాగుంది అసలు. అంటే మనకి బాగా పైన వర్షాలు కురుస్తున్నందుకేమో బాగా రిలీజ్ చేస్తున్నారు నీళ్ళు. వ్యూ అయితే చూడండి అదిరిపోతుంది అసలు. సూపర్గా ఉంది. క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత 1:30 అయినా కూడా క్లైమేట్ బాగుంది ఇక్కడ. సూపర్గా ఉంది చూడడానికి. నాకైతే వాటర్ చూస్తుంటే చాలా బాగా అనిపిస్తూ ఉంది. వారే నాయను, ఇక్కడైతే అసలు ఏ సౌండ్ వింటా ఉంటేనే వణుకొచ్చేస్తూ ఉంది నిజం చెప్పాలంటే. నీళ్ళైతే బీభత్సంగా వదిలేస్తున్నారు. ఇక్కడ కూడా చూడండి చూడడానికి చాలా బాగుల్లా. సూపరు. బస్సులు కూడా పోతూ ఉన్నాయి. బస్సులు పోతూ ఉంటే వల్ల బ్రిడ్జ్ అదరుతుంది బ్యారేజ్ మీద. ఇక్కడి నుంచి చూస్తూ ఉంటే మనకైతే కొండలు బాగా కనిపిస్తున్నాయి బాగా. దాని తర్వాత ఇటు పక్క నుంచి మనం చూసుకుంటే ఇదిగో వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు. సూపర్ కదా. నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తూ ఉంది. సంగంలో తీసుకున్న 100 రూపాయల బిర్యానీ. దీంట్లోనే గోంగూర ఎన్ని కూడా వేసి ఇచ్చేసారంట. పార్సల్ అయితే బాగా పెద్దగానే ఉంది. మరి ఫుల్ మాస్ ఉంటుందో టేస్ట్ ఉంటుందో ఎట్టుంటుందో ఒకసారి చూసేద్దాము. దారం అయితే కట్టినారు పొట్లం. బాగా బలం కట్టినారు దీన్ని. దారం తీయడానికి ఎంతసేపు పట్టింది. బిర్యానీ తినాలి. ఇదిగో బిర్యానీ. ఇది బిర్యానీ 100 రూపాయలకి మనకి 3 పీసెస్ వేసారు. 3 కాదు 4 పీసెస్ ఉన్నాయి. 3ఏలే. దీంట్లోనే మనకి గోంగూర పచ్చడి అన్నీ కూడా వేసారు. ఒకసారి ఒక ముద్ద తినేద్దాం. కాస్ట్ వచ్చేసరికి 100 రూపాయలు. ఫుల్ నెల్లూరు మాస్టైల్ బిర్యానీ. బాగా నాటుగా బాగుంది. మూడు ముక్కలతో మంచి మాస్టైల్ బిర్యానీ బాగుంది. ఆ సంఘంలో ఆ బిర్యానీ దాని పేరెందుకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. టేస్ట్ వైజ్ అయితే 100 రూపాయలకి సూపర్ బాగుంది. సో ఇదన్నమాట ఈరోజు మన వ్లాగ్. అయితే వచ్చాము సరదాగా మొత్తం చూసుకున్నాము. నాకైతే సంగం బ్యారేజ్ దగ్గర వ్యూ అయితే చాలా బాగా నచ్చింది. బాగుంది. ఎండ లేదు కాబట్టి బాగుంది అనమాట. ఎండ ఉండుంటే ఎలా ఉండేదో తెలియదు. మొత్తం మీద అయితే ఇంతటితో మన వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. సో ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట ఉంటుంది దాన్ని తట్టండి. సో నేనైతే మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. అప్పటిదాకా నేనైతే ఉంటాను. మరి ఇంత దూరం మన వీడియో చూస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసుకొని షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బాయ్ బాయ్.